హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ అండ్ రెమెడీస్ ఏమన్నా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నంబర్ 9948424222. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తే చాలా సాడ్నెస్ మళ్ళీ కనిపిస్తుంది ఇక్కడ. బట్ వై దిస్ సాడ్నెస్? అసలు ఎందుకు ఈ సాడ్నెస్ అంటే మీ పర్సన్కి చాలా తన ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఎక్కువ బాధ పెడుతున్నాయి మీ పర్సన్కి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒక పెద్ద టాస్క్. ఓకే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు మీకు మెసేజ్ చేయడానికి ఆర్ మిమ్మల్ని మళ్ళీ మీట్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు మీ పర్సన్ సైడ్ నుంచి. కానీ ఇక్కడ ఏంటంటే సడన్లీ ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు. కమ్యూనికేషన్లో గ్యాప్ తీసుకొచ్చింది ఎవరు అంటే మీ పర్సన్ అన్నమాట. సో ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా మాట్లాడాలన్నా దానికి ఒక ఒకేషన్ అన్నా లేదా ఏదైనా రీజన్ అయినా ఉండాలి అనేది మీ పర్సన్ తన పర్స్పెక్టివ్ అలా ఉంటుంది, వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మేబీ మిమ్మల్ని ఈ హాలిడే సీజన్లో మిమ్మల్ని మళ్ళీ మీకు కమ్యూనికేషన్ మీకు మళ్ళీ పంపించవచ్చు, మెసేజ్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ సడన్లీ ఆ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. మేబీ దిస్ క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్కి మీ పర్సన్ దగ్గర నుండి ఒక మెసేజ్ అనేది వస్తుంది. మీ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ రిప్లై అనేది ఇవ్వరు. రెస్పాండ్ అవ్వడం అంటే చూస్తారు బట్ రిప్లై ఇవ్వరు. ఒక్కొక్కసారి చూస్తారు బట్ ఏదో డ్రై మెసేజ్ ఏదో పెడతారు మీరు కూడా. సో అలాంటి కమ్యూనికేషన్ అయితే జరగబోతుంది బై దిస్ మంత్ ఎండ్. కొంతమంది విషయంలో ఎలా ఉంటుందంటే చాలా బిజీగా ఉన్నవాళ్ళు మెసేజ్ అయితే చూడరు వెంటనే. సో నెంబర్ ఆఫ్ మెసేజెస్ పంపించేస్తారు. మీరు చాలాసేపు అయిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే కాల్ చేస్తారు మీకు మీ పర్సన్. ఓకే, కాల్ చేస్తారు. సరే, ఏం మాట్లాడతారు? చాలా ఎమోషనల్ చాటింగ్ అనేది చూస్తారు మీరు. ఎమోషనల్ మెసేజ్ అంటే ఏంటంటే మీ పర్సన్కి మిమ్మల్ని లెట్ గో చేయడం ఇష్టం లేదు, తనకి లెట్ గో చేయడం ఇష్టం లేదు. అలా అని మీరు మీ అంతటి మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న భయం కూడా ఉంది. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్. సో ఎలా అది అనేది తెలియదు. కానీ ఇప్పుడు మెసేజెస్ ఎలా ఉంటాయంటే ఎమోషనల్గా ఉంటాయి. ఆ ఎమోషనల్ మెసేజెస్ ఎలా ఉంటాయంటే నేను చాలాసార్లు మాట్లాడదామని ట్రై చేస్తాను బట్ సంథింగ్ కొన్ని సీరియస్ ఇష్యూస్ నడుస్తున్నాయి మా ఫ్యామిలీలో. ఓకే, అలాంటి రీజన్స్ రావచ్చు. లేదనుకుంటే తను ఏదైతే ఇంకొక రిలేషన్షిప్ ఒకవేళ గనక ఉంటే మీ పర్సన్కి ఆ రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాను, అందుకే కమ్యూనికేషన్ చేయడం నాకు ఇబ్బందిగా ఉంది, మైండ్ సరిగా లేదు, అలా ఎలా చెప్తారు మీకు. సో ఏదో ఒక రీజన్ చెప్పి మీకు కమ్యూనికేషన్ ఎందుకు చేయలేదు అనే దానికి ఏదో ఒక రీజన్ చెప్పేస్తారు వెంటనే. ఓకే. అండ్ మిమ్మల్ని వదులుకోవడం, మిస్ చేసుకోవడం ఇష్టం లేదు, ఐ మిస్ యూ, అలాంటివన్నీ వస్తాయి మెసేజెస్ ఎక్కువ. సో మీరేమంటారంటే మీ రెస్పాన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈసారి. మీరు ఎలా మాట్లాడబోతున్నారంటే ఇక్కడ కార్డ్స్ చూస్తే ఓకే, కమ్యూనికేషన్ మన మధ్య ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్,
కానీ నేను ఈ రిలేషన్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పబోతున్నారు మీరు. ఎందుకు చెప్తున్నారు అలా అనుకుంటే, మీరు మీ పర్సన్ మిమ్మల్ని పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం అండ్ అసలు మీకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయేటట్టు చేస్తున్నారు మీ పర్సన్. అది ఒక హోప్లెస్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చాలామంది వెల్ సెటిల్డ్ పీపుల్ కూడా ఉన్నారు, కానీ ఆ హ్యాపీనెస్ అనేది లేదు రిగార్డింగ్ రిలేషన్షిప్. మిగతా అన్ని విషయాల్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే మీ పర్సన్తో స్టార్ట్ అయిందో మీకు హ్యాపీనెస్ అనేది పోయింది, మీ ముఖంలో ఆ గ్లో అనేది కూడా పోయింది. ఓకే, ఏదో సిక్నెస్ ఫీల్ అవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఎందుకు ఇదంతా అంటే బికాజ్ ఆఫ్ మీ పర్సన్ ఎనర్జీస్ అలా ఉన్నాయి అక్కడ. మేబీ ఇది కొంతమందికి ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో అలా మీరు ఫీల్ అవ్వడానికి మెయిన్ రూట్ కాజ్ ఎవరంటే మీ పర్సనే. మీ పర్సన్ బిహేవియర్ సరిగా ఉండదు అక్కడ. బిహేవియర్ అంటే ఇన్ ద సెన్స్ రెస్పాన్స్ సరిగా ఇవ్వరు. మీకు ఎప్పుడైనా మాట్లాడాలని మీరు మెసేజ్ చేసినా మీ పర్సన్ వెంటనే రెస్పాండ్ అవ్వరు. కొన్ని రోజుల తర్వాత మాట్లాడి నా సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్తారు. అదేదో ఫస్ట్ టైమే కూడా చెప్పొచ్చు మీకు. అప్పుడు అలా చెప్తే మీరు కొంచెం ఓకే సిచ్యువేషన్ బాగాలేదు అని మీరు వెంటనే మీరు అర్థం చేసుకుంటారు. కానీ మీ పర్సన్ అలా ఉండరు అక్కడ. మిమ్మల్ని ఒక డిలేమాలో పెట్టేస్తూ ఉంటారన్నమాట. సో ప్రతిసారి అలా అవ్వడం వల్ల మీకు కూడా మైండ్లో అదొక నెగిటివ్ ఎనర్జీ లాగా మైండ్ మొత్తం ఒక్కొక్కసారి బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ మైండ్ని హైజాక్ చేసినట్టు అవుతుంటుంది మీకు. సో ఏదో తెలియదు, ఏంటో తెలియదు, ఆ హెల్త్ ప్రాబ్లం, ఆ సిక్నెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా వెయిట్ చేపిస్తూ ఉంటారు ప్రతి విషయంలో. ఒక విషయం అనే కాదు, కమ్యూనికేషన్ చేయాలని అంటే ఒక మీకు మెసేజ్ రావాలి అవతల నుంచి అంటే మీరు ఒక 10 days వెయిట్ చేయాలి. ఓకే, లేదు అంటే ఎక్కడికో వెళ్దామని ఇంకేదో ప్రోగ్రామ్ పెట్టొచ్చు మీ పర్సన్. సరే మీరు ఆ టైంకి మీరు వెళ్దామని మీరు అంతా రెడీ అయిన తర్వాత మీ పర్సన్ రారు, ఇంకేదో రీజన్ చెప్తారు. లేదా ఒక్కొక్కసారి ఆ రీజన్ కూడా మీకు చెప్పడానికి ఇంకొక 10 days పడుతుంది. సో అలా ఉంటుంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు ఇలా సిక్నెస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, బట్ ఎనీహౌ ఇక్కడ ఇప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేయబోతున్నారు ఫ్రమ్ దిస్ 2026 మీ పర్సన్ ఈ రిలేషన్షిప్కి. సో ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేస్తున్నారు. ఓకే, దట్ ఈజ్ ఓకే, మీకు కూడా అలాగే కావాలి. ఈ బిహేవియర్ అనేది చాలా చేంజ్ అవుతుంది మీ పర్సన్ది. ఏదో హెల్ప్ కూడా అడగబోతున్నారు మిమ్మల్ని. బీ రెడీ టు హెల్ప్ హిమ్ ఆర్ హెల్ప్ హర్. సరే, స్ట్రాంగ్ ఫౌండేషన్ విషయానికి వస్తే ఫౌండేషన్ అనేది వేస్తారు. బట్ సింగిల్స్కి ఓకే, ఇది మార్చ్ ఏప్రిల్కి మీరు ఒక మ్యారేజ్ అనేది అయిపోతుంది మీకు, అది సింగిల్స్ విషయంలో. బట్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ విషయంలో మీ రిలేషన్షిప్ మార్చ్ ఏప్రిల్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీ రిలేషన్షిప్. ఓకే, అండ్ థర్డ్ పార్టీ ఇష్యూతో సఫర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఇక్కడ మీరు అప్సెట్ అయ్యే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే మార్చ్ ఏప్రిల్ టైంకి మీ పర్సన్ లైఫ్లోకి అగైన్ థర్డ్ పార్టీ ఎనర్జీ సెంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ బట్ డోంట్ వరీ, మీ ఇద్దరి మధ్య ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే ఉంటారు, తర్వాత వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ మీకు అది నచ్చదు. మీ పర్సన్ ఓన్లీ మీ ఇద్దరే ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ ఎవరో వస్తారు అని అంటే అది జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయలేని టాపిక్ కాబట్టి కొంచెం అప్సెట్ అవుతారు. కానీ అది మీరు భరించాలి. ఇక్కడ ఎవరైతే ఆ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో అది భరించక తప్పదు. ఓకే, బట్ నా ఈ పర్సన్ ఈవెన్ దో థర్డ్ పార్టీ ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉన్నా కూడా ఈ పర్సన్ మీకు అండ్ మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయబోతున్నారు. అండ్ దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. తన మెయిన్
అదొక ఏంటంటే తనకి ఒక పాస్ట్ లైఫ్ ఎనర్జీ అనేది బాగా కనెక్ట్ అయి ఉంది మీ పర్సన్కి. మీకంటే ఎక్కువ తనకి మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉంది పాస్ట్ లైఫ్ ఎనర్జీ. సో మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఈ పర్సన్కి అలా అనిపించింది. ఏదో ఎవరో తెలిసిన పర్సన్ ఎవరినో కలిసినట్టుగా మీ పర్సన్కి అనిపించింది. కానీ దాన్ని ఎస్కేప్ అయిపోయారు, ఆ ఎనర్జీ నుండి ఎస్కేప్ అయిపోయారు బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్. సో ఇక్కడ ఆల్రెడీ మీరు మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, బట్ ఈ పర్సన్ ఎలా తీసుకున్నారంటే ఈ రిలేషన్ని, థర్డ్ పార్టీ రిలేషన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. మీ రిలేషన్ ఒక హ్యాపీనెస్ ఇచ్చే రిలేషన్, కానీ ఇద్దరిని లైఫ్ పార్ట్నర్స్గానే చూశారు మీ పర్సన్. సో అది మీకు నచ్చట్లేదు. ఇక్కడ ఎవరో ఒకరే ఉండాలి తన లైఫ్లో, మీరు ఎదర్ యూ ఆర్ థర్డ్ పార్టీ. ఇది కామన్ ఇష్యూ, ఎవరికైనా ఉంటుంది. థర్డ్ పార్టీ ఉన్న రిలేషన్షిప్స్లో ఇలానే ఉంటుంది. అటు థర్డ్ పార్టీ నుంచి ఆలోచించిన వాళ్ళే ఉండాలి, మీరు ఉండకూడదని వాళ్ళు అంటారు. మీ వైపు నుంచి ఆలోచిస్తే మీరే ఉండాలి మీ పర్సన్ లైఫ్లో, ఇంకొకరు ఉండకూడదు మీరు అంటారు. సో మీ పర్సన్ సైడ్ నుంచి ఆలోచిస్తే మాత్రం ఇద్దరూ ఉండాలి అంటారు. ఇట్స్ ఎ ట్రయాంగిల్, బట్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ సూన్. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు మీ పర్సన్ అంటే కమ్యూనికేషన్ పంపించబోతున్నారు. ఇది అరౌండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆ టైంలో మీకు మెసేజెస్ అనేవి రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అన్నమాట. ఈ చాట్ మొత్తం ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్తోనే ఉంటుంది. అండ్ వై దే గోస్టెడ్ యూ, వై దే వెంట్ సైలెంట్, ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. వాట్స్ ద రీజన్ బిహైండ్. ఓకే, అండ్ మీ దగ్గర ఇంకేవో కొన్ని విషయాలు దాచిపెట్టారు మీ పర్సన్, అవి కూడా మీకు చెప్పబోతున్నారు. అయితే ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు చెప్పబోతున్నారు అని మీకు డౌట్ కూడా వస్తుంది మీ పర్సన్ పైన. కానీ ఎందుకు చెప్పబోతున్నారు, ఎందుకు చెప్పాలని అనుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఒక తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కోసం అంటే మీ పర్సన్ మీరు తనని మీ లైఫ్ పార్ట్నర్గా మీరు చూడటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో కనుక ఉన్నట్టయితే మీరు మీ పర్సన్ని మీ లైఫ్ పార్ట్నర్గా చూడటం లేదు. బట్ దోస్ హూ ఆర్ సింగిల్ మీరు అదే ఉద్దేశంలో ఉన్నారు. ఓకే, సో విదిన్ 5 to 10 days మీ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు మీ పర్సన్తో ఇప్పటి వరకు ఏ ఆలోచనలో ఉన్నారో అంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా, గోస్ట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు. కానీ అదంతా కూడా మీ బిహేవియర్ చేంజ్ చేసుకోవడానికి పనికొస్తుంది అన్నమాట మీకు. అంటే ఎలా చేంజ్ అవుతారంటే మీరు సపోజ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ ఏదైనా హెల్ప్ అడిగితే మీరు ఇంకేం ఆలోచించకుండా వెంటనే హెల్ప్ చేసేవారు. బట్ ఇప్పుడు ఒకవేళ మీ పర్సన్ హెల్ప్ అడిగితే మీరు ఆ హెల్ప్ మీరు చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించుకుంటారు. ఇన్ కేస్ అది ఫైనాన్షియల్ హెల్ప్ అయితే ఇంకా ఆలోచిస్తారు మీరు. ఓకే, కొంతమంది విషయంలో ఇక్కడ చాలామంది విషయంలో వీడియో చూస్తున్న వాళ్ళలో మీ మనీ మీ పర్సన్ దగ్గర స్టక్ అయిపోయింది. ఓకే, సో మీకు ఆ ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ. మీకు చాలా మనీ అవసరం ఉన్నా మీ పర్సన్ అది ఇస్తానని కానీ ఇవ్వను అని కానీ త్వరలో అరేంజ్ చేస్తానని కానీ అట్లీస్ట్ ఒక మాట కూడా చెప్పరు. బట్ ఆ మనీ మొత్తం స్టక్ అయి ఉంది మీ పర్సన్ దగ్గర. మీ మనీ చాలా మట్టుకు మనీ ఉంది. ఓకే, అండ్ బట్ ఆ మనీ రిటర్న్ వస్తుందా అని అంటే రిటర్న్ వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? మీరు ఆ విషయం మర్చిపోయినప్పుడు వస్తుంది. మీరు ఎప్పుడు మర్చిపోతారు? అది ఇంకా వెరీ వెరీ లాంగ్ టైం అన్నమాట. ఇంకా
అరౌండ్ 10 to 15 years తర్వాత మీరు ఏమని ఫిక్స్ అయిపోతారంటే మీ పర్సన్ ఇంకా మనీ ఇవ్వరు అని ఫిక్స్ అయిపోతారు. అప్పుడు మీ పర్సన్ కొద్దిగా మీకు రిటర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ పర్సన్ మీ దగ్గర మనీ తీసుకున్నప్పుడు చాలా మిమ్మల్ని నమ్మించి తీసుకున్నారు. అంటే ఎలా అంటే మీకు ఇంట్రెస్ట్ పే చేస్తానని, లేదా మంత్లీ కొంచెం అమౌంట్ రిటర్న్ చేస్తాను అని, లేదా ఎక్కడి నుంచి ఇంకెక్కడైనా చిట్స్ కానీ లోన్స్ కానీ తీసుకుని మీకు రిటర్న్ చేస్తానని చెప్పి మీ దగ్గర మనీ తీసుకున్నారు. బట్ నో యూజ్. మీరు అడగగానే ఇచ్చినందుకు ఆ మనీ ఎవరికి మీ పర్సన్కి పనికి వచ్చిందనంటే నో. ఆ మనీ మీ దగ్గర తీసుకొని ఇంకెవరికో ఇచ్చారు మీ పర్సన్. మేబీ ఇట్ ఈస్ ఫర్ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ ఫ్రెండ్. ఓకే, ఆ మనీ మీ పర్సన్ వాడుకోలేదు ఇక్కడ. ఓకే, సో అది అలాంటి విషయాలు కూడా మీకు చెప్తారు. మీరు ఇంకా ఇరిటేట్ అవుతారు, కానీ ఇప్పుడు ఇంకా ఏం చేయలేం అన్న ఆలోచనలో మీరు వదిలేస్తారు ఇంకా. ఓకే, బట్ మీరు అడుగుతారు. ఓకే, మనీ విషయం మీరు ఎవ్రీ మంత్ గుర్తు చేస్తూ ఉంటారు మీ పర్సన్కి. ఎప్పుడైనా ఇస్తారేమో, రిటర్న్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీరు ఎవ్రీ మంత్ మీ పర్సన్ అడుగుతూ ఉంటారు. కానీ రెస్పాన్స్ వస్తుంది, కానీ అది మీకు ఫేవరబుల్గా రాదు. ఓకే, సో అసలు నేను ఇంతకీ ఎవరి కోసం మాట్లాడుతున్నాను, ఏ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను అంటే, దిస్ పర్సన్ గోస్టెడ్ యూ సో మెనీ టైమ్స్. ఆ పర్సన్ కోసం మాట్లాడుతున్నాను. ఓకే, సో ఐ కెనాట్ కాల్ ఇట్ పాస్ట్ పర్సన్. ఇది ప్రజెంట్ పర్సనే. ఒక పర్సనే ఉన్నారు మీ లైఫ్లో, మీ లైఫ్లో మీరు ఒక రిలేషన్లోనే ఉన్నారు, అదే ఈ పర్సన్. ఓకే, బట్ వాట్ యూనివర్స్ ఈజ్ గోయింగ్ టు డూ నెక్స్ట్ అంటే, యూనివర్స్ ఏం చేయబోతుంది మీకు? జస్టిస్ ఆర్ ఇన్జస్టిస్ అంటే జస్టిస్. సో ఏం చేయబోతుందనంటే, మీరు మీ లైఫ్లో ప్రజెంట్ ఒక స్టోరీ నడుస్తుంది. ఒక రిలేషన్లో ఉన్నారు మీరు, బట్ నో హ్యాపీనెస్, నో సాటిస్ఫాక్షన్. సో నౌ ఒక న్యూ పర్సన్ని మీ లైఫ్లోకి పంపిస్తుంది యూనివర్స్. దట్ న్యూ పర్సన్ కూడా మీలో ఆల్రెడీ మీకు తెలిసిన పర్సనే, బట్ మీరు ఎప్పుడు ఆ పర్సన్ని అలా చూడలేదు. ఆ పర్సన్ కూడా మిమ్మల్ని ఎప్పుడు అలా మీరు తన లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అన్నట్టుగా ఎప్పుడు తను చూడలేదు మీ పర్సన్, దిస్ న్యూ పర్సన్. ఆర్ మీరు కూడా చూడలేదు, జస్ట్ తెలుసు. బట్ ఓకే, అండ్ కొంతమందికి ఈ పర్సన్, దిస్ న్యూ పర్సన్ మీ వర్క్ ప్లేస్లో మీట్ అవుతారు. ఓకే, సో ఈ పర్సన్ కూడా మీ ప్రజెంట్ మీ పర్సన్ లాగా ఈ పర్సన్ కూడా ఏజ్లో చిన్నవాళ్ళే అయి ఉంటారు. ఓకే, అరౌండ్ లార్జ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. అరౌండ్ 10 to 15 years కూడా ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది కొంతమందికి ఇక్కడ. అండ్ ఆల్ వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే సో మెనీ డిఫరెన్సెస్, క్యాస్ట్, రిలిజియన్, స్టేటస్. ఓకే, అన్నీ డిఫరెంట్ ఉంటాయి. మీకు ఈ న్యూ పర్సన్కి ఒకటే సిమిలారిటీ ఉంటుంది. ఏంటి అదనంటే, లుక్స్ వైజ్ ఈ పర్సన్ చూడటానికి మీలా ఉంటారు. ఈవెన్ దో దట్ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్ కాదు, రిలేటివ్ కాదు, అయినా మీ ఫీచర్స్ అండ్ దిస్ న్యూ పర్సన్ ఫీచర్స్ కలుస్తాయి. ఓకే, మేబీ కలర్, లుక్స్ వైజ్ ఆర్ పర్సనాలిటీ, సంథింగే కాదు, ఎవ్రీథింగ్. ఓకే, సో మీకు కూడా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. మీరు ఇద్దరు వే ఆఫ్ టాకింగ్ కూడా మీది ఒకేలా ఉంటుంది, అండ్ మీ టేస్ట్ కూడా ఒకేలా ఉంటుంది.
ఓకే. సో, బట్ దిస్ న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? అంటే మీరు కావాలనుకుంటే న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. బట్ దిస్ న్యూ పర్సన్ మీ పర్సన్ కంటే కొంచెం మీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తారు మీరు. మీ న్యూ పర్సన్‌తో ఎప్పుడైతే మీరు మాట్లాడతారో, మీ పర్సన్ కంటే ఈ పర్సన్ మీకు ఎక్కువ వాల్యూ ఇస్తారు. అండ్ అన్ని విషయాల్లో మీకు సపోర్టింగ్గా ఉంటారు. ఎమోషనల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్కి. దిస్ న్యూ పర్సన్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. అండ్ చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. అండ్ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్, వెల్దీ పర్సన్ ఈ పర్సన్, దిస్ న్యూ పర్సన్. ఓకే. సో అగైన్ మీకు యూ హ్యావ్ ఎ చాయిస్. బట్ ఈ న్యూ పర్సన్ని కూడా మళ్ళీ మీరు ఒకవేళ ఈ మీ పర్సన్ని ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇక ఎందుకు ఆ రిలేషన్ అని మీరు ఆ రిలేషన్ వదిలేసి మీరు మూవ్ ఆన్ అయ్యి ఈ న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేద్దామని మీకు అనిపిస్తూ ఉంటుంది మనసులో. కానీ అది మీరు చేయలేరు. ఎందుకంటే మీకు ఒక ఫియర్. ఆల్రెడీ ఒక పర్సన్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. సేమ్ థింగ్స్ ఈ పర్సన్ చెయ్యరు అని ఏంటి గ్యారంటీ అనిపిస్తుంది అనమాట మీకు. సో అలా ఫీల్ అవుతారు. అందుకే మీరు ఉన్న హెడేకే చాలు, ఇంకొక హెడేక్ వద్దు అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట మీరు. సో అందుకే అసలు మీ దృష్టిలో ఇలాంటి రిలేషన్షిప్స్ అంటేనే ఒక హెడేక్ అయిపోయింది మీకు. సో అలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. సో యూ మస్ట్ విష్ వైజ్లీ. ఓకే. సో న్యూ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయాలన్నా, అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా మీకు ఒక ఆ ఫియర్ అనేది ఉండిపోయింది మనసులో. సో అందుకే ఇక్కడ ఓన్లీ 78% ఆల్రెడీ ఏదైతే రిలేషన్లో ఉన్నారో అదే రిలేషన్ని కంటిన్యూ చేస్తారు. బట్ రిమైనింగ్ న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయారో వాళ్ళు న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేయబోతున్నారు. బట్ న్యూ పర్సన్కి మీ పర్సన్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీరు తర్వాత అవన్నీ గుర్తు చేసుకుని మీరు చాలా ఎమోషనల్ కూడా అవుతారు. సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ వీళ్ళిద్దరి మధ్య. ఓకే. సో నెక్స్ట్ అసలు ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఈ పర్సన్ మీ ఆల్రెడీ మీ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కడికైనా వెళదామనో ఏదో ఒక రీజన్ చెప్పి మీతో టైం స్పెండ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే మీ పర్సన్ వెకేషన్కి వెళ్ళబోయే ముందు మీతో కొంచెం వాల్యుబుల్ టైం అనేది స్పెండ్ చేసి హ్యాపీగా వెళ్ళాలి అని అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఓకే. ఎందుకంటే మేబీ లాస్ట్ టైం మీరు మీ పర్సన్ని మీట్ అయ్యి అరౌండ్ మేబీ అదొక ఒకేషన్ ఆర్ యువర్ బర్త్డే ఆర్ ఎనీ ఫెస్టివల్, అంటే అరౌండ్ సెప్టెంబర్ ఆ టైం, సెప్టెంబర్ ఆగస్ట్. ఓకే. ఆ టైంలో మీరు మీ పర్సన్ని లాస్ట్ టైం మీట్ అయి ఉండొచ్చు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ 1 year బ్యాక్. ఓకే. సో అందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలి, ఫేస్ టు ఫేస్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవాలి అని చాలా యాంగ్జైటీతో మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే. మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. ఇలా వెకేషన్కి వెళ్తున్నాను చాలా రోజుల వరకు, మళ్ళీ ఈ రిటర్న్ రాను, ఇలా ఏదో చెప్పి కన్విన్స్ చేస్తారు మిమ్మల్ని. అండ్ దేర్ విల్ బీ ఏ రీయూనియన్ ఇన్ ద నెక్స్ట్ మంత్. ఓకే. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇది న్యూ ఇయర్కి ముందే ఉంటుంది రీయూనియన్. ఓకే. నిన్న వీడియోస్లో నిన్న నా వీడియో కింద కామెంట్ చూసాను. జనరల్గా మీరు ఎప్పుడు పాజిటివ్గానే పెడతారు కామెంట్స్, కానీ నిన్న ఎవరికో ఒక డౌట్ వచ్చింది. అది ఒక పెద్ద డౌట్. ఏంటంటే ఎప్పుడు మీరు మీ పర్సన్కి ఉన్న పాస్ట్ అని చెప్తూ ఉంటారు,
కలెక్టివ్కి కూడా పాస్ట్ పర్సన్ ఉండొచ్చు కదా, అవి కార్డ్స్లో రావట్లేదా అని అడుగుతున్నారు ఎవరో. సో ఆ ఎనర్జీస్ కూడా ఈసారి నుంచి పికప్ చేసి మీకు చెప్పబోతున్నాను. ఈ రీడింగ్తోనే చెప్తాను. ఒకవేళ కలెక్టివ్కి పాస్ట్ పర్సన్ కనుక ఉంటే ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. నేను చాలా వీడియోస్లో అవి కూడా చెప్పాను, కానీ మేబీ ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చూసి ఉండరు. సో ఇఫ్ ఇన్ దిస్ రీడింగ్ కలెక్టివ్కి పాస్ట్ కనుక ఉంటే, కలెక్టివ్కి పాస్ట్ పర్సన్ అంటే అగైన్ ద సేమ్ పర్సన్ కదా. సో నేను అదే చెప్తున్నాను, రీడింగ్ సరిగా అర్థం అవ్వకపోయినా ఇలాంటి డౌట్స్ అనేవి వస్తాయి. సో సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఒకవేళ మీరు అడిగిన డౌట్కి కనుక ఇక్కడ ఎనర్జీస్ పికప్ అయితే రిసీవ్ చేసుకుంటే నేను తప్పకుండా చెప్తా అండి. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది విదిన్ జాన్ 2026 జనవరిలో అసలు మీకు ఏం జరగబోతుందని అంటే, మీరు ఏదైతే ట్రూత్ మీ పర్సన్ దాచిపెడుతున్నారని వెయిట్ చేస్తున్నారో, అది మీ పర్సన్ నోటితోనే వినాలని వెయిట్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ రాబోతుందన్నమాట. అంటే మీ దగ్గర కొన్ని విషయాలు మీకు తెలియకూడదని హైడ్ చేశారు మీ పర్సన్, అవన్నీ కూడా మీ పర్సన్ తనంతట తానే రివీల్ చేయబోతున్నారు. ఓకే, సో ఇదొక మీకు చాలా రిలీఫ్ అనేది ఫీల్ అవుతారనమాట. రిలీఫ్ ఇస్తుంది ఈ రిలేషన్షిప్లో, మీకు లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు ఇద్దరు కూడా. అక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతారు సేమ్, మీరు కూడా అలానే లైట్గా ఫీల్ అవుతారు. మీకు కొన్ని మీరు అడగకుండానే కొన్ని విషయాలు బయటకు వస్తున్నందుకు, మీ పర్సనే చెప్తున్నందుకు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడ. ఓకే, సో రీయూనియన్ రెమెడీస్ అండ్ ఈ 2026 క్రిస్టల్స్ మీరు ఈ 111 ఏదైతే ఉంటుందో 111 పోర్టల్ జనవరి 1 మార్నింగ్ 11:11కి ఆ టైంకి మీరు ఒకవేళ ఈ రెమెడీస్ చేసుకున్నా, మేనిఫెస్టేషన్ చేసుకున్నా, మీకు బాగా 100% ఆ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోగలరనమాట. మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. సో వీలైన వాళ్ళు ఆ టైంకి మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో రీయూనియన్ రెమెడీస్ అలాంటివి ఏమైనా చేసినా, రిచువల్స్ చేసినా, అవి అయిపోయిన వెంటనే మీరు ప్లాంట్స్లో నీళ్లు పోయండి. ఓకే, ప్లాంట్స్కి నీళ్లు పోయండి లేదా బర్డ్స్ని ఫీడ్ చేయండి. మీకు ఎవరైతే ఈ రెమెడీస్ చెప్పారో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకొని అప్పుడు బర్డ్స్కి ఫుడ్ వేయడం కానీ, ప్లాంట్స్లో వాటర్ పోయడం కానీ చేయండి. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అన్నమాట అది. ఓకే, సో అలా చేస్తే మీ రెమెడీస్ ఇంకా 100% వర్కౌట్ అవుతాయి. ఓకే, సో మీరు ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి రెమెడీస్, వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళ దగ్గర రెమెడీస్ కనుక తీసుకుంటున్నట్టయితే వాళ్ళకి ఏదైనా చిన్న అమౌంట్ మీకు ఎంత ఇవ్వాల్సి అనిపిస్తే అంత వాళ్ళకి ఇవ్వచ్చు కూడా. అలాంటప్పుడు మీకు ఆ రెమెడీస్ 100% వర్కౌట్ అవుతాయి అన్నమాట. అంటే మీరు మేము చెప్తూ ఉంటాం కదా, ఇలా ఏదైనా యూనివర్స్ మీకు ఇచ్చినప్పుడు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి అని. సేమ్ వే మీకు ఆ రీయూనియన్ రెమెడీస్ చెప్పారు, ఆ రిచువల్స్ చెప్పారు ఒక పర్సన్ ఎవరో, సో వాళ్ళకి కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా. సో అదే నేను చెప్పేది ఇక్కడ. సో మీరు ఒకవేళ వాళ్ళని డైరెక్ట్గా కలిసినట్టయితే వాళ్ళకి ఏదైనా అమౌంట్ కానీ, గిఫ్ట్స్ కానీ, ఏమన్నా కానీ మీకు ఏమి ఇవ్వాలనిపిస్తే అవి వాళ్ళకి ఆఫర్ చేసి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. లేదు మీరు ఎక్కడైనా ఇలా ఆన్లైన్లో వినడమో ఏదో చేస్తారనుకోండి, వాళ్ళకి కూడా గ్రాటిట్యూడ్ చెప్పి మీరు బర్డ్స్కి ఏదైనా ఫుడ్ పెట్టచ్చు అండ్ ప్లాంట్స్కి వాటర్ పోయచ్చు. అది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అవుతుంది. ఓకే, సో వితౌట్ గ్రాటిట్యూడ్ ఇలాంటివేమీ కూడా మీకు సరిగా పవర్ఫుల్గా పనిచేయవు.
ఓకే. సో కమింగ్ టు 2026 మేనిఫెస్టేషన్. ఈ మేనిఫెస్టేషన్ ఎలా చేస్తారు అనేది అందరికీ చాలా అది పెద్ద డౌట్ అనమాట. ఎలా చేస్తారు అంటే, మీకు ఫ్రీ ఉన్న టైంలో చేసేద్దామంటే అది అవ్వదు. ఒక పీస్ఫుల్ టైమింగ్లో చేయాలి. అందుకే నేను ఎక్కువ చెప్తాను, మార్నింగ్ టైం చేసుకోండి. బిఫోర్ సన్ రైజ్ చేసుకుంటే చాలా మంచిది, పవర్ ఎక్కువ ఉంటుంది ఆ టైంకి. అండ్ నైట్ మీరు పడుకునేటప్పుడు చేసుకోండి. ఓకే, మీరు బెడ్ మీద కూర్చుని కూడా మెడిటేట్ చేసుకోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు. సో అలా మీరు ఒక అట్లీస్ట్ 10 to 15 minutes మెడిటేషన్లో కూర్చోండి. ఆ మెడిటేషన్లో మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. అదే మేనిఫెస్టేషన్ అంటే. ఓకే, ఆ విజువలైజ్ ఏమని చేసుకోవాలి, ఆల్రెడీ మీ విషెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఫుల్ఫిల్ అయిపోయాయి, అండ్ మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అన్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. అండ్ మనీ కోసం మేనిఫెస్ట్ చేసేవాళ్ళు ఆల్రెడీ మీకు కావాల్సిన అమౌంట్ మీకు రీచ్ అయింది, మీరు అందుకున్నారా మనీ, అండ్ నౌ యు ఆర్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, ఇవి చెప్పుకోవాలి. ఓకే, సో ఇది మేనిఫెస్టేషన్ అంటే. సో ఇది ఎప్పుడు చేసుకోవాలని అంటే, మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ టైంలో చేసుకోండి. వీలైతే, వీలు కాని వాళ్ళు నైట్ టైం మీరు నిద్రపోయే ముందు చేసుకోండి. ఓకే, సో అది టైమింగ్స్ ఏంటి అని అడుగుతారు, ఏ టైంలో అయితే బాగుంటుంది అని. ఓకే, అండ్ కమింగ్ టు క్రిస్టల్స్ కేర్ ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా వేసుకోవాలి. ఇవి ఫస్ట్ టైం మీరు వేసుకున్నప్పుడు ఈ క్రిస్టల్స్, ఆ రోజు అమావాస్య లేకుండా చూసుకోండి. ఓకే, అమావాస్య జనరల్గా 2 days ఉంటుంది. ఆ టైమింగ్స్ అయిపోయాక ఆ 2 రోజులు వదిలేసి ద వెరీ నెక్స్ట్ డే మీరు వేసుకోవచ్చు, ఒకవేళ ఆ టైంలో మీరు వేసుకోవాలనిపిస్తే. అండ్ సెకండ్, పౌర్ణమి రోజు నుంచి వేసుకున్నా కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అవి. ఆల్రెడీ మేము వాటిని చార్జ్ చేసి ఇస్తాం ఏంజలిక్ ప్రేయర్స్తో, కాబట్టి మీరు అవి వెంటనే వేసుకోవచ్చు. బట్ దట్ డే ఏదైతే మీరు వేసుకుంటున్నారో ఆ రోజు అమావాస్య కాకుండా చూసుకోండి. మిగతా రోజులన్నీ కూడా మీరు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ దీనికి ఆహార నియమాలంటూ ఏమీ ఉండవు, మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఈ క్రిస్టల్స్ అనేవి. అండ్ బట్ దానికి వాటర్ తప్ప ఇంకేమి టచ్ అవ్వకుండా చూసుకోండి. ఎప్పుడైనా దానికి వాటర్ తగిలితే పర్వాలేదు, బట్ సోప్స్ కానీ షాంపూ, ఆయిల్స్ ఇలాంటివి ఏమి కూడా దానికి టచ్ అవ్వకూడదు. శానిటైజర్స్, లిక్విడ్స్. ఓకే, సో అలా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. వీటిని ఈ కెమికల్స్ అండ్ ఈ కాస్మెటిక్స్ ఇవన్నీ టచ్ అవుతూ ఉంటే దానికి ఉన్న పవర్ అనేది పోతుంది. సో ఈ క్రిస్టల్స్ ఛార్జింగ్ ప్లేట్ అనేది కూడా ఉంటుంది, అది కూడా తీసుకోండి అవసరం అనుకున్న వాళ్ళు. ఆ ఛార్జింగ్ ప్లేట్ మీద ఈ క్రిస్టల్స్ పెడితే విదిన్ 1 hour అవి ఛార్జ్ అవుతాయి మళ్ళీ. ఓకే, సో ఇది క్రిస్టల్ కేర్ అనేది ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. నైట్ టైం కూడా ఇవి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు మాత్రం తీసేయండి. ఓకే, సో ఈ 2026 క్రిస్టల్స్ అనేవి నేను యాక్చువల్గా నేనే ఓన్గా డిజైన్ చేయించాను దాన్ని. అంటే దాంట్లో 7 types ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఇస్తుందన్నమాట. ఆ 7 క్రిస్టల్స్ అనేవి ఒక డిఫరెంట్ ఎనర్జీని ఫీల్ అవుతారు మీరు అవి వేసుకోగానే, ఒక పాజిటివ్నెస్, ఒక కామ్నెస్. ఓకే, ఇది హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, లో బ్లడ్ ప్రెషర్ ఉన్న, అదేదైతే ఉంటుందో ఆ హైపర్ టెన్షన్ అది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ క్రిస్టల్స్ వేసుకున్న తర్వాత, ఎందుకంటే అది ఒక కామ్నెస్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఈ 2026 క్రిస్టల్స్ మాత్రం మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి వేసుకోవచ్చు, అంటే Jan 1st నుంచి వేసుకోవచ్చు. ఓకే, అండ్ కొంతమంది గార్నెట్ తీసుకున్నారు, అవి కూడా వేసుకోవచ్చు. అండ్ వాస్తు పిరమిడ్స్ దేనికి యూజ్ అవుతాయి అని అడుగుతున్నారు చాలామంది. సో దానికోసం కూడా చెప్తాను. వాస్తు పిరమిడ్స్ జనరల్గా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అవి బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి ఈ పిరమిడ్స్ని మీరు ఇంట్లో నార్త్ డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఒక గ్లాస్ ప్లేట్లో వేసి పెట్టుకోవాలి.
అలా పెట్టుకోవడం వల్ల మీకు ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు మీకు తెలియనివి తెలిసినవి ఎన్నో ఉంటాయి. అండ్ ఒకవేళ అది రెంటెడ్ హౌస్ అయితే మీకంటే ముందు చాలా ఫ్యామిలీస్ అందులో ఉండి వెకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ కూడా దాంట్లో ఉంటాయి. అందుకే జనరల్గా హౌస్ వెకేట్ చేసినప్పుడు అండ్ ఇంకొక ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు మళ్ళీ పెయింట్స్ అవి వేయించి అప్పుడు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది మొత్తం పోయి మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే ఫ్యామిలీ వస్తుందో దాంట్లోకి వాళ్ళకి బాగుండే విధంగా అలా చేస్తారు. ఓకే, ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏది ఉండకుండా వాళ్ళ మీద మళ్ళీ హౌస్ మొత్తం రిపేర్స్ ఏమైనా ఉంటే చేయించి పెయింటింగ్స్ వేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా ఇచ్చిన తర్వాత మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఏమీ ఉండదు, బట్ వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఉండిపోతాయి. సో అలాంటి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ పిరమిడ్స్ అనేవి యూజ్ చేయండి. అది నార్త్ డైరెక్షన్లో ఒక గ్లాస్ ప్లేట్లో వేసుకుని పెట్టుకోండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది పెట్టిన తర్వాత. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా కూడా, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా అది త్వరగా సాల్వ్ అవ్వడం చూస్తారు మీరు. విదిన్ 1 మంతే మీకు ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుందన్నమాట. కొంతమంది మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే చాలామంది అది మాట్లాడుతున్నారా గొడవ పడుతున్నారా అన్నట్టు ఉంటుంది. ఓకే, అలాంటి వాళ్ళకి ఇలాంటి వాస్తు పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్ బాగా హెల్ప్ చేస్తాయి. అలా ఎందుకు మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళంటే వాళ్ళకి చక్రాస్ అలా డిస్టర్బ్ అయి ఉన్నాయి లోపల అండ్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ బాడీస్లో చెక్ చేస్తే ఆరా మొత్తం క్రాక్స్ ఇచ్చేసి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతే ఆరా కూడా క్రాక్స్ ఇస్తుంది. సో అలా మీకు నెగిటివ్ పీపుల్ అట్రాక్ట్ అవ్వడం అండ్ కొంతమంది కొన్ని బ్లాక్ ఎనర్జీస్ మీకు అట్రాక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ చూస్తారు మీరు. ఓకే, సో అలాంటప్పుడు ఈ క్రిస్టల్స్ అండ్ ఈ పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కొంతమంది సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు కొన్ని ఇయర్స్గా. అలాంటి వాళ్ళకి కూడా ఈ రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ అండ్ ఈ క్రిస్టల్స్ చాలా హీలింగ్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుందన్నమాట. నేను ఇంత టైం తీసుకుని వీటి కోసం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది మీకంత కాస్ట్లీ కూడా అనిపించదు. చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు దొరుకుతాయి ఈ క్రిస్టల్స్ అండ్ పిరమిడ్స్ అండ్ దీస్ రుద్రాక్షలు. సో వీటితో మీరు చాలా తొందరగా రికవర్ అవ్వచ్చు. ఓకే, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇలాంటివి యూజ్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ కనుక ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇవి యూజ్ చేయండి. ఇవి వేసుకున్నాం కదా అని ట్రీట్మెంట్ ఆపేస్తే అది సీరియస్ ఇష్యూ అయితే, హెల్త్ ఇష్యూ, మళ్ళీ మీరు ప్రాబ్లంలో పడిపోతారు. సో అలా చేయొద్దు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి వేసుకోండి. ఓకే, కొంతమంది ఇంట్లో ఒంటరిగా ఉండడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, లేదా ఇంట్లో ఏవో కిచెన్లో గిన్నెల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, ఇంట్లో పిల్లలు భయపడుతూ ఉంటారు, ఇలా చెప్తూ ఉంటారు. ఇదంతా నథింగ్ బట్ బ్లాక్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పిరమిడ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఈ పిరమిడ్స్ ఇంటికి ఒకటే కాకుండా ఇలా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు పూజ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, ఒకటి హాల్లో కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇది బెడ్రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ కొంతమంది నైట్ మేర్స్తో బాధపడుతూ ఉంటారు. పడుకుంటే చాలు పీడకలలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ బెడ్ దగ్గర ఈ పిరమిడ్ పెట్టుకొని పడుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, అండ్ మీరు తాగే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ పైన కూడా ఒక గ్లాస్ ప్లేట్ పెట్టి దానిపైన ఈ పిరమిడ్స్ కనుక పెట్టుకుంటే మీరు మంచి పాజిటివ్ ఎనర్జీ ఆ వాటర్లోకి అబ్జార్బ్ అవుతుంది. ఆ వాటర్ మీకు తాగితే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడతారు. ఓకే, సో అలాంటి
సింపుల్ టెక్నిక్స్ కనుక మీరు పాటిస్తే చాలా ఈజీగా మీరు రికవర్ అయిపోవడం అనేది చూస్తారనమాట. ఓకే, సో ఇది క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలకి సంబంధించింది. అండ్ కమింగ్ టు 7 హార్స్. ఈ 7 హార్స్వి కొంతమందికి పెయింటింగ్స్ పంపించాం, కొంతమందికి 7 హార్స్ ఫ్రేమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రేమ్సే పంపించాం. ఆల్రెడీ డిస్పాచ్ అయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అవి కూడా 7 హార్స్ ఫ్రేమ్స్ అనేవి. ఇవి దేనికి ఉపయోగపడతాయంటే నెక్స్ట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. కాబట్టి ఈ 7 హార్స్ అంటే సన్ హార్స్ అని కూడా అంటారు, వాటిని ఫైర్ హార్స్ అని కూడా అంటారు. సో ఇవి మీకు బిజినెస్లో కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ అవుతాయి. ఓకే, అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, జాబ్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా అవి త్వరగా సాల్వ్ అవుతాయి. అండ్ హై పెయిడ్ శాలరీ జాబ్స్ రావడం, అండ్ మీ బిజినెస్లో ఇన్కమ్ ప్రాఫిట్స్ అనేవి పెరగడం, ఇలాంటివన్నీ కూడా చూస్తారు ఈ 7 హార్స్ ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు, ఫ్రేమ్స్ కానీ పెయింటింగ్స్ కానీ. ఓకే, కానీ ఫ్రేమ్స్ కొన్నప్పుడు ఏంటంటే మీకు దాని వెనకాల మేము అది పైరైట్ ఫ్రేమ్ అనేది ఫిట్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల మీకు ఫైనాన్షియల్గా బాగుంటుందన్నమాట. ఓకే, సో అది ఒరిజినల్ పైరైట్ డస్ట్ అండి. సో మీకు మనీ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది ఈ ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కనుక మీ ఇంట్లో అది మీ బిజినెస్ ప్లేస్లో పెట్టుకోవచ్చు, లేదా మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్, పర్సనల్ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రాసుల విషయానికి వస్తే రాసులు చెప్పలేదు నేను ఇక్కడ. మేష, సింహ, ధనుష్ రాసులు, మిథున, తుల, కుంభరాశులు, అండ్ కర్కాటక, వృశ్చిక అండ్ మీనరాశులు. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 9. కామెంట్ సెక్షన్లో మీరు 999 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ వీడియో లైక్ చేసినప్పుడు హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, అవి అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. స్టే బ్లెస్డ్.